హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. సో మార్జినల్ రిలీఫ్ అనేది ఎస్ఎస్సికి ఒక బెనిఫిషియల్ సెక్షన్ అండి. ఎలాగంటే ఇది మనం ట్యాక్స్ని తగ్గించుకోవడానికి మార్జినల్ రిలీఫ్ వాడతారు. ఇది కాన్సెప్ట్ గురించి చెప్పే కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే బాగా అర్థమవుతుందండి. ఇది ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకేనండి. ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకుందాం అనుకోండి. వాడి టోటల్ ఇన్కమ్ 51 lakhs అనుకోండి. ఇండివిజువల్, వీడి ఏజ్ వచ్చేసి, ఇది ఇండివిజువల్ అండి. ఇది ఏజ్ వచ్చేసి 42 అనుకోండి. 42 ఇయర్స్ ఏదైనా తీసుకోండి. 42 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు వీడిది ట్యాక్స్ మనం కట్టాలండి. అంటే ఇప్పుడు ఎలా కడతామండి? ఫస్ట్ మన లిమిట్స్ చెప్పాను కదండి. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుందండి? ఇప్పుడు మామూలుగా ట్యాక్స్ కట్టాలంటే వీటికి 2,50,000 వరకు నిల్ ట్యాక్స్ అండి. ఇప్పుడు 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%, అంటే 2,50,000 ఇంటూ 5 డివైడెడ్ బై 100 ప్లస్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% అండి. అంటే డిఫరెన్స్ ఎంత అండి? 5 lakhs అండి. 5 lakhs ఇంటూ 20 డివైడెడ్ బై 100 ప్లస్ 10 lakhs అబోవ్ కదండి, అంటే 41 lakhs అండి. 41 lakhs ఇంటూ 30 డివైడెడ్ బై 100 అండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 12,500 అని క్యాలిక్యులేట్ చేస్తే ప్లస్ 1 lakh ప్లస్ 000 ఎంత వస్తుందండి? ఇది మొత్తం యాడ్ చేసుకుంటే 12,30,000 ప్లస్ 1 lakh 13,30,000, 13,42,500 అండి. మామూలుగా మనకి ఇక్కడ సర్చ్ ఛార్జ్ ఒకటి వస్తుందండి. ప్రీవియస్గా చెప్పాను కదండి నేను. అంటే సర్చ్ ఛార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని అర్థం అండి. ఇప్పుడు ఇది 50 lakhs కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి సర్చ్ ఛార్జ్ ఎంత పడుతుందండి? 10% పడుతుందండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు సర్చ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కదండి. ఇది 51 lakhs దాటేసింది కాబట్టి ఇప్పుడు దీని మీద మనం ట్యాక్స్ కడతామండి. 13,42,500 ఇంటూ 10%, 10/100 ప్లస్ 13,42,500 అండి. ఓకేనండి. ఇప్పుడు దీని ట్యాక్స్ కడితే 13,42,500 ప్లస్ 1,34,250 అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దామండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 0, 5, 7, 6, 7, 4, 1, 14,76,750 అండి. ఇప్పుడు ఇది సర్చ్ ఛార్జ్. ఓకేనండి. అంటే సర్చ్ ఛార్జ్ అంటే ఇదండి. ఇది ట్యాక్స్ లయబిలిటీ ప్లస్ చేస్తే మొత్తం ట్యాక్స్ లయబిలిటీ ఎంత అండి? ఇది ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చిందండి? ఇప్పుడు దీనికి మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని యాడ్ చేసుకుంటామండి. 4% అండి అది. ఇప్పుడు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అవుతుందండి? టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 104 డివైడెడ్ బై 100 ఇంటూ 14,76,750 అండి. నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. నేను 4% ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 104 అని వేసానండి. 104 డివైడెడ్ బై 100 ఇంటూ 14,76,750 అండి. ఓకేనండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? అప్పుడు క్యాలిక్యులేటర్ చేస్తే వస్తుందండి. ఇది ఎంత వచ్చిందంటే ఆన్సరు 15,35,820 అండి. ఇది మామూలుగా మనం కట్టాల్సిన ట్యాక్స్ లయబిలిటీ అండి. ఇప్పుడు మార్జినల్ రిలీఫ్లో ఏం జరుగుతుందంటే అండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ 51 lakhs ఉందండి టోటల్ ఇన్కమ్. ఈ టోటల్ ఇన్కమ్ మీద మన సర్చార్జ్ పడింది, అంటే 10% సర్చార్జ్ పడిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు ఈ 1 lakh వల్లే మన సర్చార్జ్ పడిందండి. అంటే 1 lakh ఎక్స్ట్రా ఉండడం వల్ల, అంటే మామూలుగా 50 lakhs దాకా సర్చార్జ్ ఉండదండి, నిల్. ఇప్పుడు ఈ 51 lakh అంటే 1 lakh పెరగడం వల్ల మనకి సర్చార్జ్ పడిందండి. ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే ఈ 1 lakh మీద ట్యాక్స్ పడకుండా ఈ 1 lakhని ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారండి డైరెక్ట్గా. అంటే ఈ 1 lakh టోటల్ ఇన్కమ్
51 lakhsలో 1 lakh మేము ఇచ్చేస్తాం టోటల్ ఇన్కమ్కి, ఈ మిగిలిన దాని మీద ట్యాక్స్ కట్టండి అని చెప్తారండి. ఓకేనండి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 lakh తీసేసి ఈ 50 lakhs మీద మనం ట్యాక్స్ కడతామండి. ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ 1 lakh డైరెక్ట్గా మనం యాడ్ చేసేసుకుంటామండి. ఓకేనండి. అది మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు నేను ఒకసారి చేస్తానండి, ఇది ఒకసారి ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నానండి. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 51 lakhs అండి. ఇప్పుడు నేను ఈ 1 lakh డైరెక్ట్గా ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేసేసి 50 lakhsకి నేను ట్యాక్స్ కడతానండి. అప్పుడు ఎలా వస్తుందండి, ఇండివిజువల్కి మామూలుగా స్లాబ్ రేటు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ రేట్స్ అప్లై చేయండి. 5/100 ఇంటూ 2,50,000 ప్లస్ 20/100 ఇంటూ 5 lakhs ప్లస్ ఎంత ఉందండి, 30/100 ఇంటూ 40 lakhs అండి. 1 lakh నేను పే చేసేస్తానండి డైరెక్ట్గా దానికి. ఓకేనండి. 12,500 ప్లస్ 1 lakh ప్లస్ ఇది ఎంత అవుతుందండి, 12 lakhs అవుతుందండి. 12 lakhs. ఓకేనండి. 12,500 ప్లస్ 1 lakh ప్లస్ 12 lakh ఎంత అవుతుందండి, 13 lakhs. 12,500 అండి. ఇప్పుడు ఈ టోటల్ ఇన్కమ్ 5 lakhs అండి, 50 lakhs అండి మామూలుగా మనకి. ఇప్పుడు ఎందుకంటే 1 lakh మనం డైరెక్ట్గా ట్యాక్స్ పే చేసేస్తాం సర్చార్జ్ అవాయిడ్ చేసుకోవడానికండి. ఇప్పుడు మామూలుగా ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుందండి, అప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ 13 lakhs 12,500కి ప్లస్ 1 lakh యాడ్ చేసుకోవాలంటే అప్పుడు డైరెక్ట్గా మనం పే చేసేస్తున్నాం కదండి, దాని మీద మనం సర్చార్జ్ మనకి కట్టక్కర్లేదు మనం. అప్పుడు 14,12,500 అండి. ఈ 14,12,500 దీని మీద ఇప్పుడు ఎడ్యుకేషన్ చేస్తే అప్లై చేస్తామండి. ఇప్పుడు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అవుతుందండి, అప్పుడు 14,12,500 ఇంటూ 104/100 అండి. ఎంత అవుతుందండి ఇది? సో 14,125,000/100 ఇంటూ 104. ఇక్కడ వచ్చేసి 14,69,000 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కంపారిజన్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ల్యాక్స్ సర్చార్జ్ లేకుండా చేస్తే మనకి 14,69,000 వచ్చిందండి. అదే మనం టోటల్ ఇంకా 51 lakhs తీసుకొని చేస్తే కనుక మనకి 15,35,820 వచ్చిందండి. మార్జినల్ రిలీఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ఇన్కమ్కి మనం ట్యాక్స్ కట్టేస్తామండి, సర్చార్జ్ ఇంక్లూడ్ అయ్యి, అంటే 51 lakhs దాంతో ఇంక్లూడ్ అయ్యి చేస్తే 15,35,820. ఇప్పుడు ఈ 1 lakh డైరెక్ట్గా ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేసేసి మిగిలిన దాని మీద మనం ట్యాక్స్ కట్టుకుంటామండి. అప్పుడు ఈ రెండింటి మధ్య ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్నే మార్జినల్ రిలీఫ్ అంటారండి. ఓకేనండి. ఇప్పుడు దీనికి ఎంతండి మార్జినల్ రిలీఫ్ వచ్చేసి, మార్జినల్ రిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎంత వచ్చిందండి ఆన్సర్ మనకి, 15,35,820. 15,35,820 మైనస్ 14,69,000 అండి. ఎంత అవుతుందండి ఇది? 66,820 అండి. అంటే మార్జినల్ రిలీఫ్ ఎంత అండి ఇప్పుడు 66,820. సో ఇదండి కాన్సెప్ట్ మార్జినల్ రిలీఫ్ అంటే. మార్జినల్ రిలీఫ్ అనేది ఎస్ఎస్సికి మోర్ బెనిఫిషియల్ అండి ఇది. ఎందుకంటే మనకి ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుందండి. ఇది సర్చార్జ్ మనం తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు 51 lakhs ఉందండి. అలాగ మనం అలా పాసిబిలిటీ చూసుకుని ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం కట్టుకోవచ్చండి. ఓకేనండి. ఇదండి మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పేషెంట్లీ. థ్యాంక్ యూ.